హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటేనే చెప్పాలి. రోజు రోజుకు కూడా హైదరాబాద్ వేగంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతుంది. ఇదే విధంగా హైదరాబాద్ లో అభివృద్ధితో పాటు ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోతుందనే చెప్పాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ట్రాఫిక్ నిరంతరాయంగా ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ లక్షల కొద్ది బండ్లు అయితే రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం మనం టోలీ చౌక్ లో ఉన్నాం. ఇక్కడ కూడా పూర్తిగా కూడా ట్రాఫిక్ విపరీతంగా ఉందనే చెప్పుకోవాలి. విజువల్స్ లో కూడా మనం పూర్తిగా చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఆ ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. అయితే నగరంలో ఈ ట్రాఫిక్ సమస్యను ఉంచుకొని దీనికి సంబంధించి పోలీసు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తనకు గ్రీన్ ఛానల్ అవసరం లేదని చెప్పారు. కొత్వాల్ సివి ఆనంద్ ఈ విషయాన్ని గురించి కూడా మీడియా ముందు ప్రస్తావించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సెమీ గ్రీన్ ఛానల్ ముఖ్యమంత్రి అడిగారని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యను గాడిలో పెట్టాలనే సంకల్పంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ సెమీ గ్రీన్ ఛానల్ అడిగారని కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇక ట్రాఫిక్ సమస్యను గాడిని పెట్టాలనే సంకల్పంతో ఆగిపోయిన ఆపరేషన్ రోడ్ అబ్జెక్టివ్ పార్కింగ్ ఎంక్రోచ్మెంట్ కార్యక్రమాన్ని మంగళవారం సిపి ప్రారంభించారు. స్వయంగా ఆక్రమణలను తొలగింపును పూర్తిగా ఆయన పర్యవేక్షించారు. ఇక దీనికి సంబంధించి కూడా ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్, డీసీపీ ఆర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ ధనలక్ష్మి సారథ్యంలో పూర్తిగా షేక్పేట్ నుంచి టోలీ చౌక్ ఫ్లైఓవర్ వరకు కూడా ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాలను అయితే తొలగించారు. ఇక 15 రోజుల ప్రత్యేక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న 1500 సైరన్లను బుల్డోజర్ సహాయంతో మొత్తం పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక టోలీ చౌక్ మీడియాతో మాట్లాడుతూ సర్పంచులు, మాజీ ఎమ్మెల్యేల వరకు కూడా వాహనాలకు సైరన్లు బిగించుకొని ఇష్టానుసారం మ్రోగిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వివరించారు. ఇక సుప్రీంకోర్టు సైతం దీని మీద ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎరుపు నీలం రంగు బల్బులు కానివ్వండి సైరన్లు వినియోగించడం నేరమని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక నగరంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల వల్ల కూడా పూర్తిగా నగరం మరో ఢిల్లీ తర్వాత మరో ప్రధాన నగరంగా మారబోతుందని కూడా ఎవరైతే ప్రకృతి ప్రేమికులు కూడా పూర్తిగా దీని మీద విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితుల్లో మరి ఇలానే ట్రాఫిక్ పెరిగిపోతే దీనికి సంబంధించి కూడా పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది, వాయువు కూడా కాలుష్యం అవుతుంది. మరి ఇలా అయితే భవిష్యత్తు తరాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు కానీ ఎలాంటి ఇబ్బందులు పడతారు. శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి కూడా పూర్తిగా హాస్పిటల్ నిండిపోతున్నాయి. మరోవైపు వాతావరణం కాస్త చేంజ్ అయిపోతే చాలు జలుబులు, తుమ్ములు, జ్వరాలతో ఇప్పటికే జనాలు ఇబ్బంది పడుతున్నారని, మరి ఈ ట్రాఫిక్ ని నియంత్రించకపోతే ఖచ్చితంగా కూడా ఎన్నో విష జ్వరాలు కానివ్వండి, శ్వాసకోశ సంబంధాల బారిన చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ అభివృద్ధి చెందడమే కాదు వ్యాధుల విషయంలో కూడా అభివృద్ధి చెందుతుంది. మరి ఇలాంటి విషయంలో ప్రజల అనారోగ్యాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు, ఇటు ట్రాఫిక్ అధికారులు సైతం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి సికింద్రాబాద్, టోలీ చౌక్, ఇంకా మేదీపట్నం తదితర నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ కి సంబంధించినటువంటి నియంత్రణ చేపట్టారు. ఫుట్పాత్లు కానివ్వండి, ఇక రోడ్లకు సంబంధించి కూడా వెడల్పు చేయడం కోసం ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు కానివ్వండి దీనికి సంబంధించి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారో వారిని పూర్తిగా ఖాళీ చేపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక వారు సైతం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎన్నో ఏళ్లుగా కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాము, ఖచ్చితంగా మాకు ఈ వ్యాపారం చేసుకోకపోతే మరి మేము ఎలా బతకాలి, మా భార్య పిల్లలు ఎలా పోషించాలని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో కొంతమందికి మీరు ఒక సైడ్ నుంచి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మీరు వ్యాపారం చేసుకోండి అని కూడా అధికారులు సూచించినట్లుగా వారు చెప్తున్నారు. మేము ఇక్కడ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బిజినెస్ చేస్తున్నాం. మేము చిన్నప్పుడు చేసే ఇదే బిజినెస్. ఇక్కడ ఎన్నో 50 కుటుంబాలు బతుకున్నాయి. ఇక్కడ తీసేయమని చెప్తే ఇక్కడ తీసి ప్రస్తుతానికి పక్కన వేసుకున్నాం. తీసేయమంటారు మొత్తం. ఇక్కడ మాకు వేరే ఆధారం ఏం లేదు. నాకు చిన్నప్పుడు మేము ఇదే చేసినాము, ఇదే బిజినెస్, దీని మీదే బతికినాము. ఇప్పుడు తీసి అక్కడ అంటే మళ్ళీ తీసి అక్కడ వేసినాము. ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంటే ఇబ్బంది కలుగుతుంది చేసుకుంటాం. మరి చెప్పలేదా అధికారులకి మరి ఇట్లా తీసేస్తే మేము ఎటుపోవాలి అని చెప్పినాం. చెప్తే వాళ్ళు మేము చేయాలి, మళ్ళీ కూడా మీకు టైం ఇస్తున్నాం అక్కడికి చేసుకోవాలని చెప్పారు. మీకు ఏమైనా ఆధారం చూపించారే పక్క కాదు కొంచెం దూరం జరిగి చేసుకోండి అని? ఏం చూపించలేదు. ఎక్కడ వెళ్ళిపోరు అంటారు. అంటే సార్ మీరు చెప్పండి ఎట్లా మరి ఇప్పుడు తీపిచ్చేస్తే మీ పరిస్థితి మంచి లేకుంటుంది. ఏదో 40 సంవత్సరం నుంచి చేస్తున్నాం మేము. ఇప్పుడు ఎట్లా బతకాలి, ఏం చేయాలి అది అర్థం అవుతలేదు. చాలా కనిపిస్తుంది, ఇక్కడ మొత్తంలో కనిపిస్తుంది ఎట్లా బతకాలి ఏమో అని కావాలని. ఇప్పుడు ఈ టోలీ చౌక్ కి సంబంధించి కూడా కొన్ని కిలోమీటర్ల మేర వ్యాపారం చేసుకుంటున్నారు. ఏంటి పరిస్థితి అంటే పైన నుంచి పోలీసు వాళ్ళకి చెప్తే పైన నుంచి ఉండాలి, మాకు ఆర్డర్ పైన నుంచి ఉంది అనుకోరాకే ఇట్లానే
చెప్పి పోలీసు వాళ్ళు భయపడుతూ ఇది చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు మాకు. ఆ. ఏమైనా కోరుకోవాలంటే గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటారు మీ బాధల గురించి కానీ? మా బాధల గురించి మేము కొన్ని జాగా ఇవ్వండి, మేము బతుకుతాము అని కొరకే ఇది కోరుకుంటున్నాము. कितना साल से यहाँ कर रहे हैं आप ये धंधा? जो स्टार्टिंग में मेरे फादर के टाइम से स्टार्ट हुआ था, ये मेहदीपट्टनम से स्टार्ट हुआ था, 50 ईयर्स अब हो चुका है. वहाँ से हम लोग को रेती बोली तक वो कर रहे, रेती बोली से फिर जो है यहाँ टोली चौकी नाना नगर तक लाए, वहाँ शाहगंज तक चल रहा था, वहाँ से भी यहाँ पे हम लोग को जो है लेके आए छोड़े. अब यहाँ से बोल रहे कि पीछे हटो या गाड़ी के लिए पीछे, बहरहाल जो ट्रैफिक का थोड़ा प्रॉब्लम हो रहा है ये डिवाइडर बनने की वजह से, तो हम लोग को जो है थोड़ा वो कर रहे कि डिस्टर्ब, पीछे हटो, ट्रैफिक को डिस्टर्ब होगा, तो वो कंट्रोल एक ज़्यादा वो नहीं कर रहे, फोर्स नहीं कर रहे हम लोग को, एक से बता रहे कि भाई आप लोग तरीके से बिजनेस कर लो, साइड में हटा के करो बोले. మరి ఇక దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుల్లో రోడ్ల మీద విస్తరణకు సంబంధించి కూడా మరి వెహికల్స్ కూడా ఏవి పార్కింగ్ చేయకుండా ట్రాఫిక్ కి సంబంధించి పూర్తి నియంత్రణతోనే ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి హైదరాబాద్ ని పొల్యూషన్ నగరంగా కాకుండా పొల్యూషన్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడంలో ఇటు ట్రాఫిక్ అధికారులు కానీ అటు పోలీసు వ్యవస్థ కానీ పొల్యూషన్ బోర్డు అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, విశ్వనగరంగా ఏర్పడే హైదరాబాద్ ను ఇక అభివృద్ధిలో పరిగెత్తించడమే కాదు పొల్యూషన్ ఫ్రీ నగరంగా కూడా తీర్చిదిద్దడానికి ఇక ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేటువంటి తదితర అంశాలను గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రస్తావించినట్టు పరిస్థితులు అయితే తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి కార్యాచరణ కూడా మాకు తీసుకురావాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినట్లు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో మరి ఇక చూడాలి ట్రాఫిక్ నియంత్రణ ఎలా చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అనుమతులు ఇచ్చారు, వాటికి పన్నులు కూడా మినహాయించిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా మరి పర్యావరణాన్ని కాపాడడంలో సీఎం రేవంత్ రెడ్డి కార్యదీక్ష ట్రాఫిక్ ను నియంత్రించడంలో పొల్యూషన్ ఫ్రీ నగరాన్ని ఏర్పాటు చేయడంలో రేవంత్ రెడ్డి పూర్తిగా కూడా అడుగులు ముందుకు వేశారు. ఆయన కార్యదీక్ష చాలా పటిష్టంగా ఉంది, ఖచ్చితంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని చెప్పేసి కూడా పలు వర్గాలు అయితే తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మరి ఎలాంటి చర్య ఉండబోతుంది, ఇక ముందు ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించి కూడా కట్టుదిట్టంగా ఉంటాయా లేదా చూస్తూ చూడనట్టుగా అధికారులు ప్రవర్తిస్తారా, మరి ఏంటి అనేది తదితర అంశాలను గురించి కూడా ఇక ముందు తెలియాల్సి ఉంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ టోలీ చౌక్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.